మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం అది దట్ అనేటువంటి పదం గురించి సబ్జెక్టుగా తీసుకొని R1గా R2గా R3గా S1గా S2గా S3గా ఏ విధంగా వాక్యాలను చెప్పాలి చూడబోతున్నాం. అయితే విద్యార్థులు గమనించండి, అది అంటే మామూలుగా జనరల్గా లాస్ట్ వీడియోలో మనము ఇట్ అనేటువంటి పదంతో నేర్చుకున్నాం. అది అంటే ఇట్ అని వస్తుంది, అట్ ది సేమ్ టైం దట్ అని కూడా అర్థాన్ని ఇస్తుంది. దట్ అంటే దూరంగా ఉన్నది అని అర్థం. సో అది అన్నప్పుడు దట్టును ఉపయోగించి ఏ విధంగా వాక్యాలు 6 రకాలుగా చెప్పాలి, ఇది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా రూల్స్ మనకు ఆల్రెడీ తెలిసిన రూల్స్ ఏనండి. R1 వచ్చినప్పుడు సబ్జెక్టుకు ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ఏదో ఒకటి సెట్ చేసి ఇంగ్ ఫామ్ రాయాలి. R2లో వాజ్ లేదా వర్ వాడి ఇంగ్ ఫామ్ రాయాలి. R3లో విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఇక S1 విషయానికి వస్తే ఈ దట్ అనే పదం కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బునకు ఎస్ చేర్చాలి. ఎస్ లేదా ఈఎస్ తప్పనిసరిగా పెట్టాలి. S1లో ప్రెజెంట్ సింపుల్లో లేదా ప్రెజెంట్ టెన్స్లో. ఇది విషయము ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే పాస్ట్ టెన్స్లో S2లో ఏం బాధ లేదండి, ఓన్లీ పాస్ట్ టెన్స్ మాట్లాడితే చాలు. S3లో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ కామన్గా మాట్లాడితే చాలు. మనకు ప్రాబ్లం వచ్చేది కేవలం S1లో. ఇది విద్యార్థులు గమనించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, దట్ అనే పదం కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బునకు ఎస్ లేదా ఈఎస్ జోడించి మాట్లాడాలి. సరే, ఇక R1లో ఈజ్ పెడతాము, ఎందుకంటే దట్ అంటే ఒకటే ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ అంటాము. R2లో వాజ్ పెడతాము, దట్ వాజ్ అంటాం. అర్థమైందా? ఒకరికి మాత్రమే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ లేదా వాజ్ వాడుకుంటాము. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సరే, ఇకపోతే వాక్యాలు. అది వెళ్తూ ఉన్నది, అది వెళ్తూ ఉన్నది. R1 అది వెళ్తూ ఉన్నది. దట్ ఈజ్ గోయింగ్, మామూలుగా అయితే ఇట్ ఈస్ గోయింగ్ అంటాము. కొంచెం దూరంగా ఉన్నది అని తెలియపరచడానికి, అవతల వాళ్ళకి దూరంగా ఉంది అని తెలియపరచడానికి అది వెళ్తూ ఉన్నది అన్నప్పుడు దట్ ఈస్ గోయింగ్ అని కూడా చెప్పవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ అన్నా చెప్పవచ్చు, దట్ ఈస్ గోయింగ్ అన్నా చెప్పవచ్చు. లాస్ట్ పార్ట్లో ఇట్ చెప్పడం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము దట్ అని వాడుక చేసి ప్రాక్టీస్ చేద్దాం. దట్ ఈస్ గోయింగ్ అనాలి. అది వెళ్తూ ఉండెను, అది వెళ్తూ ఉండెను. దట్ వాజ్ గోయింగ్, దట్ వాజ్ గోయింగ్, అది వెళ్తూ ఉండెను. రేపు వెళ్తూ ఉంటుంది, రేపు వెళ్తూ ఉంటుంది. దట్ విల్ బి గోయింగ్, దట్ విల్ బి గోయింగ్, అది రేపు వెళ్తూ ఉంటుంది. దట్ విల్ బి గోయింగ్, అది రేపు వెళ్తుంది. దట్ గోస్, దట్ గోస్, అది రేపు వెళ్తుంది. దట్ గోస్, దట్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలనేది రూల్. అందుకనే దట్ గోస్, అది వెళ్తుంది. అది వెళ్ళింది, వెళ్ళింది అయిపోయింది అనమాట. దట్ వెంట్, దట్ వెంట్, అది రేపు వెళ్తుంది. దట్ విల్ గో టుమారో, దట్ విల్ గో టుమారో. ఈ విధంగా అది అన్నప్పుడు దట్టును పెట్టి మాట్లాడాలి. అది వెళ్తూ ఉన్నది, దట్ ఈస్ గోయింగ్. అది వెళ్తూ ఉండేను, దట్ వాజ్ గోయింగ్. అది రేపు వెళ్తూ ఉంటుంది, దట్ విల్ బి గోయింగ్ టుమారో. అది వెళ్తుంది, దట్ గోస్. అది వెళ్ళింది, దట్ వెంట్. అది రేపు వెళ్తుంది, దట్ విల్ గో టుమారో. అలాగే కిందటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అది వస్తూ ఉన్నది, దట్ ఈస్ కమింగ్. అది వస్తూ ఉన్నది, దట్ ఈస్ కమింగ్. అది వస్తూ ఉండేను, దట్ వాస్ కమింగ్. అది వస్తూ ఉండేను, దట్ వాస్ కమింగ్. రేపు వస్తూ ఉంటుంది, దట్ విల్ బి కమింగ్, దట్ విల్ బి కమింగ్. అది వస్తుంది, దట్ కమ్స్, దట్ కమ్స్. అది వస్తుంది, దట్ కమ్స్. అది వచ్చింది, దట్ కేమ్. అది వచ్చింది, దట్ కేమ్. అది రేపు వస్తుంది, దట్ విల్ కమ్ టుమారో, దట్ విల్ కమ్ టుమారో. అది రాస్తూ ఉన్నది, దట్ ఈజ్ రైటింగ్. అది రాస్తూ ఉన్నది, దట్ ఈజ్ రైటింగ్. అది రాస్తూ ఉండేను, దట్ వాజ్ రైటింగ్, దట్ వాజ్ రైటింగ్. అది రాస్తూ ఉంటుంది, దట్ విల్ బి రైటింగ్, దట్ విల్ బి రైటింగ్. అది రాస్తుంది, దట్ రైట్స్, దట్ రైట్స్. అది రాసింది, దట్ రోట్, దట్ రోట్. అది రేపు రాస్తుంది, దట్ విల్ రైట్ టుమారో, దట్ విల్ రైట్ టుమారో. అలాగే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అది తింటూ ఉన్నది, దట్ ఈజ్ ఈటింగ్.
అది తింటూ ఉండెను, దట్ వాజ్ ఈటింగ్. అది తింటూ ఉంటుంది, దట్ విల్ బి ఈటింగ్. అది తింటుంది, దట్ ఈట్స్. అది తినింది, దట్ ఏట్. అది రేపు తింటుంది, దట్ విల్ ఈట్ టుమారో. అది చూస్తూ ఉన్నది, దట్ ఈజ్ సీయింగ్. దట్ ఈజ్ సీయింగ్. అది చూస్తూ ఉండెను, దట్ వాజ్ సీయింగ్. దట్ వాజ్ సీయింగ్. అది రేపు చూస్తూ ఉంటుంది, దట్ విల్ బి సీయింగ్. దట్ విల్ బి సీయింగ్. అది చూస్తుంది, దట్ సీస్. దట్ సీస్. అది చూస్తుంది. అది చూసింది, దట్ సా. అది చూసింది, దట్ సా. అది రేపు చూస్తుంది, దట్ విల్ సీ. దట్ విల్ సీ టుమారో. అది మాట్లాడుతున్నది, దట్ ఈస్ టాకింగ్. అది మాట్లాడుతూ ఉన్నది, దట్ ఈస్ టాకింగ్. అది మాట్లాడుతుండెను, దట్ వాజ్ టాకింగ్. అది మాట్లాడుతూ ఉండేను, దట్ వాజ్ టాకింగ్. రేపు మాట్లాడుతూ ఉంటుంది, దట్ విల్ బి టాకింగ్. దట్ విల్ బి టాకింగ్. అది మాట్లాడుతుంది, దట్ టాక్స్. అది మాట్లాడింది, దట్ టాక్డ్. అది రేపు మాట్లాడుతుంది, దట్ విల్ టాక్ టుమారో. అది కొట్లాడుతున్నది, దట్ ఈజ్ ఫైటింగ్. అది కొట్లాడుతుండెను, దట్ వాజ్ ఫైటింగ్. అది రేపు కొట్లాడుతూ ఉంటుంది, దట్ విల్ బి ఫైటింగ్ టుమారో. అది కొట్లాడుతుంది, దట్ ఫైట్స్. అది కొట్లాడింది, దట్ ఫాట్. అది రేపు కొట్లాడుతుంది, దట్ విల్ ఫైట్ టుమారో. అది చదువుతున్నది, దట్ ఈజ్ రీడింగ్. అది చదువుతూ ఉండెను, దట్ వాజ్ రీడింగ్. రేపు చదువుతూ ఉంటుంది, దట్ విల్ బి రీడింగ్. అది చదువుతుంది, దట్ రీడ్స్. అది చదివింది, దట్ రెడ్. అది రేపు చదువుతుంది, దట్ విల్ రీడ్ టుమారో. అది సంపాదిస్తూ ఉన్నది, దట్ ఈజ్ ఎర్నింగ్. అది సంపాదిస్తూ ఉండేను, దట్ వాజ్ ఎర్నింగ్. రేపు సంపాదిస్తూ ఉంటుంది, దట్ విల్ బి ఎర్నింగ్. అది సంపాదిస్తుంది, దట్ ఎర్న్స్. అది సంపాదించింది, దట్ ఎర్న్డ్. అది రేపు సంపాదిస్తుంది, దట్ విల్ ఎర్న్ టుమారో. అది పరిగెడుతున్నది, దట్ ఈజ్ రన్నింగ్. అది పరిగెత్తుతూ ఉండెను, దట్ వాజ్ రన్నింగ్. అది పరిగెత్తుతూ ఉంటుంది, దట్ విల్ బి రన్నింగ్. అది పరిగెడుతుంది, దట్ రన్స్. అది పరిగెత్తింది, దట్ ర్యాన్. అది రేపు పరిగెడుతుంది, దట్ విల్ రన్ టుమారో. అది నిద్రపోతున్నది, దట్ ఈజ్ స్లీపింగ్. అది నిద్రపోతూ ఉండెను, దట్ వాజ్ స్లీపింగ్. అది నిద్రపోతూ ఉంటుంది, దట్ విల్ బి స్లీపింగ్. అది నిద్రపోతుంది, దట్ స్లీప్స్. అది నిద్రపోయింది, దట్ స్లెప్ట్. అది రేపు నిద్రపోతుంది, దట్ విల్ స్లీప్ టుమారో. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదే మాదిరిగా మీరు కూడా ఇంకా ఇవే కాదు, మీకు నచ్చిన వర్బులు తీసుకోండి. దట్ అనే పదాన్ని వాడుకోండి. అది దట్. దట్ అనే పదాన్ని వాడుతూ అనేక రకాల వాక్యాలను, అనేక రకాల వర్బులు ఉపయోగిస్తూ మనం ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క వర్బులో 6 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోవద్దండి. R1 వచ్చినప్పుడు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ సబ్జెక్టుకు అనుకూలంగా సెట్ చేసుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అయితే వాజు లేదా వర్రు వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ R3లో. S1లో మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ వాడుకోవాలి, వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. S2 వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్ మాత్రమే వాడాలి. S3 వచ్చినప్పుడు విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఈ విధంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని హ్యాపీగా మీరు ఎన్ని వాక్యాలైనా క్రియేట్ చేయగలరు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.